వెల్కమ్ టు ఐ న్యూస్. సాధారణంగా రాజకీయ నాయకులు సభల్లో కనిపిస్తారు, పాదయాత్రలో కనిపిస్తారు. కానీ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏకంగా సముద్ర గర్భంలో కనిపించారు. నికోబార్ దీవుల సముద్ర జలాల్లో స్కూబా డైవింగ్ చేసిన రాహుల్ ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. అసలు రాహుల్ డైవింగ్ వెనుక ఉద్దేశం ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఇచ్చిన సందేశం ఏంటి? ఇప్పుడు చూద్దాం. అండమాన్ నికోబార్ దీవుల్లోని గ్రేట్ నికోబార్ ప్రాంతాన్ని సందర్శించిన రాహుల్ గాంధీ అక్కడ సముద్ర గర్భంలోకి వెళ్లి స్కూబా డైవింగ్ చేశారు. సముద్రంలోని పగడపు దెబ్బలు, జీవ వైవిధ్యాన్ని పరిశీలించిన ఆయన ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఈ డైవింగ్ కేవలం పర్యాటక కార్యక్రమం మాత్రమే కాదు. గ్రేట్ నికోబార్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న భారీ అభివృద్ధి ప్రాజెక్టుపై తన నిరసనను తెలియజేసే ప్రయత్నంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల లక్షలాది చెట్లు నరికివేయబడతాయని, సముద్ర జీవ వ్యవస్థ దెబ్బతింటుందని, పగడపు దెబ్బలు నాశనమయ్యే ప్రమాదం ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అంతేకాకుండా స్థానిక ఆదివాసీ తెగల జీవన విధానంపైన ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టును దేశ భద్రత, ఆర్థికాభివృద్ధికి కీలకమని చెబుతోంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత వ్యూహాత్మక శక్తిని పెంచేందుకు, అంతర్జాతీయ స్థాయి ట్రాన్స్షిప్మెంట్ హబ్గా అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. దీంతో ఇప్పుడు గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు చుట్టూ రాజకీయ వేడి మరింత పెరిగింది. ఒకవైపు అభివృద్ధి అవసరమని ప్రభుత్వం చెబుతుంటే, మరోవైపు ప్రకృతి, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సముద్ర గర్భంలో రాహుల్ గాంధీ చేసిన ఈ డైవ్ కేవలం ఒక సాహస యాత్రగా కాకుండా కేంద్ర ప్రభుత్వ విధానాలపై కొత్త రాజకీయ చర్చకు నాంది పలికిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ అంశం రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో మరింత హాట్ టాపిక్ గా మారే అవకాశం కనిపిస్తోంది.